श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि कोकिलम्। ఆదికవి అని పేరుగాంచినటువంటి శ్రీ వాల్మీకి మహాముని విరచితమైనటువంటి శ్రీమద్ రామాయణ కథాసుధలో మనం అరణ్యకాండలో రావణాసురుడు మరల తన సోదరైనటువంటి శూర్పణఖ చేత ప్రేరేపించబడి సీతాపహరణం చెయ్యాలి అని కృతనిశ్చయుడై మారీచుడి దగ్గరికి మరల రెండవసారి రావడం, అప్పుడు ఆ మారీచుడు రావణాసురుడికి తగినటువంటి హిత నీతి బోధ మరల చేయడం మనం చెప్పుకుంటున్నాం. ఇవాళ మారీచుడు ఇంకా ఏం కొనసాగిస్తున్నాడో ఆ దశకంధరుడితో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓ రాక్షసరాజా, నీవు కోసలరాజకుమారుడైనటువంటి ఆ శ్రీరామునితో యుద్ధానికి తలపడడం యుక్తం కాదు అని నేను భావిస్తాను. అంతేకాక నీకు మరి ఒక మంచి విషయాన్ని చెప్తాను, శ్రద్ధగా విను. నేను ఒకానొకప్పుడు పర్వత సమానమైనటువంటి శరీరాన్ని కలిగి 1000 ఏనుగుల బలాన్ని కలిగిన వాడనై పరాక్రమ గర్వంతో ఈ భూమి అంతా కూడా సంచరిస్తున్నాను. అలాంటి సందర్భంలో నల్లని మేఘాల వలె ఒప్పుతూ మేలిమి బంగారు కుండలాలు ధరించి, కిరీటాన్ని ధరించి, పరిఘ అనేటువంటి ఆయుధాన్ని ధరించి దండకారణ్యంలో ఉన్నటువంటి ఋషుల్ని ఆ పరిఘతో చవమోది తద్వారా వారి నుంచి వచ్చేటువంటి ఆ మాంసాన్ని తింటూ ఆనందంగా జీవితాన్ని గడిపేవాడిని. అంత ధర్మాత్ముడైనటువంటి విశ్వామిత్ర మహాముని నాకు భయపడి దశరథ చక్రవర్తికి వెళ్ళి మొరబెట్టుకున్నాడు. ఓ మహారాజా, నేను యజ్ఞాన్ని నిర్వహించేటువంటి సందర్భంలో మారీచుడు అనేవాడు వచ్చి నేను చేసేటువంటి యజ్ఞాలని ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తున్నాడు. అందువల్ల వారి నుంచి నాకు ఎలాంటి భయం లేకుండా నీవు అభయం ఇవ్వాలి. అలాంటి అభయం నీవు రామచంద్రమూర్తిని గనక నాతో పంపించినట్లయితే ఆ రాముణ్ణి అడ్డుపెట్టుకుని నేను నా యొక్క యజ్ఞాన్ని నిర్విఘ్నంగా చేస్తాను అని అన్నాడు. ధర్మాత్ముడైనటువంటి ఆ దశరథుడు విశ్వామిత్రుడి వారికి ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు. రాముడు 12 ఏండ్ల పసిబాలుడయ్యా, పైగా అస్త్రవిద్యందు ఆరితేరినవాడు కాదు. మీరు కోరితే గనక నేను నా యొక్క అక్షౌహిణీ సైన్యంతో సహా వచ్చి ఆ రాక్షసుల్ని మట్టి కరిపిస్తాను. మీ శత్రువులైనటువంటి ఆ నిశాచరులందరినీ కూడా దునుమాడతాను అని అంటే, ప్రభు, ఆ రాక్షసుల యొక్క ఆగడాలు అరికట్టడంలో ఈ శ్రీరాముడు మాత్రమే సమర్థుడు అని చెప్పి అడగగా, ఇంకా ఓ మహారాజా, నీవు యుద్ధాలలో దేవతాగణాలన్నింటికీ కూడా ఎన్నోసార్లు సహాయం చేశావు. నీ యొక్క మహాసైన్యం సమర్థవంతమైందే, దాన్ని నేను ఏ రకంగానూ కూడా కించపరచను. కానీ మిగుల పరాక్రమశాలైనటువంటి ఆ రాక్షసుల్ని నిర్జించడానికి ఈ రాముడే తగును. అందువల్ల శ్రీరాముణ్ణి గనక నేను నా వెంట తీసుకువెళ్తే అది నీకు మంగళప్రదమవుతుంది, కళ్యాణప్రదమవుతుంది రాముడికి అని చెప్పాడు. పరమప్రీతితో రాజకుమారుడైనటువంటి శ్రీరాముణ్ణి, ఆ శ్రీరాముణ్ణి ఎప్పుడూ కూడా అనుగమించేటువంటి లక్ష్మణుణ్ణి కూడా తీసుకుని తాను తన యొక్క ఆశ్రమ ప్రాంతానికి వచ్చాడు. ఆ సమయంలో రాముడు సర్వలక్షణ శుభోపేతుడై కౌమారదశ యందు ఉన్నాడు, కిషోరదశ యందు ఉన్నాడు. ఇంకా యవ్వనం పూర్తిగా అంకురించలేదు. కిషోరదశ అంటే 13 సంవత్సరాల అలుగుప్రాయం. కిషోరము అంటే బాగా చిన్న పిల్లవాడు అని అర్థం.
తామర్రేకుల్లాంటి కళ్ళు కలిగి ఉన్నాడు. బ్రహ్మచర్య సూచకములైనటువంటి ఏకవస్త్రాన్ని శిఖను ధరించి ఉన్నాడు. ధనుర్ధారి అయి ఉన్నాడు. బంగారు ఆభరణాలను ధరించి ఉన్నాడు. అపూర్వ శోభలతో ఉదయించేటువంటి బాలచంద్రుల్లా ఒప్పుతూ దండకారణ్య ప్రాంతాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. నేను అదే సమయానికి ఆశ్రమ ప్రాంతానికి వచ్చాను. నేను మిక్కిలి బలశాలనే కాక దేవతల చేత కూడా చావు లేకుండా వరాన్ని పొంది ఉన్నానేమో, మిక్కిలి గర్వితున్నై ఆయుధాలని చేపట్టి నేను నా యొక్క ప్రతాపాన్ని చూపిస్తున్నాను. అప్పుడు నన్ను చూచి ఆ శ్రీరాముడు ఏమాత్రమూ చెలింపక ధనుస్సు ఎక్కుపెట్టాడు. శ్రీరాముని యొక్క శౌర్య పరాక్రమాలని అంత ముందు నేను వినీకని ఉండలేదు కాబట్టి ఆ పిల్లవాడు వీడు నన్నేం చేస్తాడులే అని అనుకున్నాను. త్వరగా విశ్వామిత్రుని యొక్క యజ్ఞవేదిక దగ్గరకు పరుగుపెట్టాను. పెద్ద పెద్ద మాంసపు ఖండాల్ని మాంసాన్ని కుండలతో సహా తీసుకువచ్చి ఆ యజ్ఞశాలలో కుమ్మరించడానికి సిద్ధపడ్డాను. ఇంతలో శత్రు సంహారకమైనటువంటి ఒక వాడి బాణాన్ని ఆ రామచంద్రమూర్తి ఆకర్ణాంతం లాగి వదిలిపెట్టారు. ఆ బాణం యొక్క దెబ్బకు నేను 100 యోజనముల ఆవల సముద్రంలో పడిపోయాను. నాయనా రావణ, ఆ వీరుడు నన్ను హతమార్చడానికి సమర్థుడే, కానీ నన్ను చంపక ప్రాణాలతో మాత్రం వదిలిపెట్టాడు. ఆయన బాణవేగం వల్ల స్పృహ తప్పి సముద్రంలో పడిపోయిన నేను ఎప్పటికో అలల తాకిడికి వచ్చి ఒడ్డుకు చేరాను. బతికినటువంటి చాలా కాలం తర్వాత స్పృహ వచ్చింది. అప్పుడు తిన్నగా లంకకు చేరాను. ఓ రావణ, ఆయన కృప వల్ల అప్పుడు బతికి బయటపడ్డాను. బాలుడైనటువంటి ఆ రాముడు అప్పుడు అస్త్రవిద్య పరిపూర్ణంగా కూడా నేర్చుకోలేదు. అలాంటి సమయంలోనే ఎలాంటి క్లిష్ట కార్యాలనైనా చేయగలిగినటువంటి గొప్పతనం ఆ రాముడి యందు ఉంది. ఇంకా ఇప్పుడంటావా, ఆ రాముడికి 36 ఏళ్ళు వచ్చాయి. ఈ లెక్కన అస్త్రవిద్యలో ఎంతటి పరమధానుష్కుడై ఉంటాడో ఒక్కసారి ఆలోచించు. సీతాదేవి కోసం నీవు రామునితో యుద్ధానికి గనక సిద్ధమైతే భోగవిలాసాల్లో తేలియాడుతున్నవారు, ఆనందంగా పెళ్ళాం బిడ్డలతో కాపురం చేస్తున్నవారు, సాక్షాత్ లక్ష్మీ సంపన్నులు అయినటువంటి నీ లంకావాసులందరూ కూడా ఈ లంకావాసులందరూ కూడా నీ మూలాన ఖచ్చితంగా మరణిస్తారు. పాపకృత్యాలు ఏమాత్రమూ చేయనట్టి పవిత్రులు సైతము పాపుల్ని ఆశ్రయించి ఉంటే వారి యొక్క పాప ఫలితాన్ని పవిత్రులైన వారు కూడా అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల ఓ రాజా, అన్నిటికన్నా ముఖ్యమైన సంగతి చెప్తాను విను. పరదారాభిమర్శాత్తు నాణ్యత్ పాపతరం మహత్ ప్రమదానాం సహస్రాణి తవ రాజన్ పరిగ్రహ. ఓ రాక్షసరాజా, నీ మీద ఏమాత్రం మనస్సు లేనటువంటి ఇతర స్త్రీలని నీవు ఎప్పుడైతే ఇలా తీసుకువెళ్ళాలని భావించావో అప్పుడు అది నీకు పరమఘాతుకంగా ఉంటుంది. నీ దగ్గర ఏం లోటయ్యా, కొన్ని వేల మంది స్త్రీలు నువ్వంటే పడిచచ్చేవారు ఉన్నారు లంకలో. నీ భార్యా బిడ్డలతో హాయిగా ఉండు, కుశలంగా ఉండు. గౌరవము, ఐశ్వర్యము, రాజ్యము అన్నింటికన్నా ఇష్టమైనటువంటి నీ యొక్క ప్రాణాల్ని జాగ్రత్తగా కాపాడు. అందువల్ల ఓ రావణ, నీ మేలు కోరి నేను ఎంత ఇదిగా చెప్తున్నాను. నీ ఆత్మీయులందరూ నశించకుండా చూసుకో. కడకు నీవు కూడా రమబాణాల తాకిడికి మృత్యువాత పడకుండా చూసుకో అని చెప్తూ, ఓ రావణ, అప్పుడు బాలుగా ఉన్నటువంటి ఆ రాముడి చేతిలో దెబ్బతిన్నానని కదూ ఇందాక చెప్పాను నీకు నేను. ఇప్పుడు మరి ఒక వృత్తాంతం చెప్తాను విను. శ్రీరాముడి వల్ల ఆ రకంగా ప్రాణాపాయ స్థితికి లోనైనటువంటి నేను ఆయన ఎడల విరోధభావాన్ని మాత్రం వీడలేదు. అలా వీడక
ఒకనాడు మృగరూపాన్ని ధరించి ఇరువురు రాక్షసులతో కూడా నేను దండకారణ్య ప్రాంతాల్లో తిరుగాడుతున్నాను. నేను మాంసం భక్షించేటువంటి ఒక మహానక క్రూరమృగంగా మారాను. అప్పుడు నిప్పులు కక్కుతూ ఉన్నటువంటి నా కళ్ళు, వాడి అయినటువంటి నా కూరలు, కరకురాయి లాంటి నా యొక్క నాలిక చాలా భీకరంగా ఉండేది. ఆ రూపంలో మహాబలశాలిగా ఉన్నాను. అలాంటి భయంకరంగా ఉండేటువంటి నేను అగ్నిశాలయందు, అంటే ఎక్కడైతే హోమం చేస్తారో మహామునులు అక్కడ, ఎక్కడైతే వారు స్నానాలకు వస్తారో నదీ తీరాలు అక్కడ కాపలా కాసి వారి మీద పడి వారిని భక్షిస్తూ ఉండేవాడిని. అలా వారిని హింసిస్తూ సంహరిస్తూ చంపుకు తింటూ ఉండేవాడిని. ఇలా దండకారణ్యంలో నివసించేటువంటి ఆ ప్రతి మునిని కూడా చంపి తినడమే నా యొక్క కర్తవ్యంగా మారేది. నేను అలా తిరుగుతూ ఒకానొక సమయంలో మునివేషధారిగా ఉన్నటువంటి ఈ రాముడి దగ్గరికే వెళ్ళాను. మహానుభావుడైనటువంటి సీతాదేవిని, అసహాయశూరుడైనటువంటి లక్ష్మణుని కూడా సమీపించాను. సమస్త ప్రాణుల హితాన్ని కోరేవాడు, తాపసవృత్తిని అనుసరించినవాడు, ఆహార విహార నియమాలు పాటించేవాడు, వనవాసి అయినటువంటి ఆ రాముణ్ణి చూశాను. మహాబలశాలి అన్న సంగతి ఇంతకుముందే తెలుసు నాకు. కానీ వనవాస దీక్షలో ఉన్నాడు కదా, ఈయన నన్ను ఏమీ చెయ్యడు అనేటువంటి ఒక పిచ్చి నమ్మకంతో ఆయన్ని చులకన భావంతో చూశాను. కానీ ఆయనకు నాతో కలిగినటువంటి పూర్వవైరం గుర్తుకు రాగా ఆయన తీసినటువంటి చావు దెబ్బని పదే 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 తలుచుకున్నాను. క్రుద్ధుడై వాడి కొమ్ములు కలిగినటువంటి నా యొక్క మృగరూపంతో బుద్ధిహీనుడనై ఆయన మీదకు ఈ కొమ్ములు ఇలా ఎక్కుపెట్టి వెళ్ళాను. అంతటా ఆ రామచంద్రమూర్తి ధనుస్సు ఎక్కుపెట్టి ఆకర్ణాంతం నారిలాగి శత్రు సంహారకాలైనటువంటి పదునైనటువంటి 3 బాణాలని ప్రయోగించాడు. అవి గరుత్మంతుళ్ళ అత్యంత వేగంగా వచ్చాయి. వజ్రాయుధంలా తిరుగులేనివయ్యాయి. దుష్టులైనటువంటి శత్రువుల యొక్క రక్తాన్ని రుచి చూసేవిగా మారాయి. వంగినటువంటి కణుపులు కలిగినటువంటి బాణాలవి. అలాంటి ప్రయుక్తములైనటువంటి బాణాలు మా ముగ్గురిని వెంటాడాయి. ఇందాక చెప్పాడు, మృగరూపంతో పాటుగా పక్కన ఇంకో 2 రాక్షసులు కూడా అలాగే మృగరూపం ధరించి వచ్చాడు. ఇంతకుముందే నేను శ్రీరాముని యొక్క బలపరాక్రమాలు పరిపూర్ణంగా చవిచూసి ఉన్నానేమో, మిక్కిలి భయకంపితుడనై అలా ఇలా తిరుగుతూ మొత్తానికి ఇలాగైతేనే ఆ బాణాల యొక్క వేగం నుంచి తప్పించుకున్నాను. కానీ నాతో పాటుగా ఉన్నటువంటి 2 రాక్షసులు ఆ బాణాల దెబ్బకి గురైపోయారు. ఎట్టకేలకు నేను మాత్రం రమబాణాగ్నికి గురి కాకుండా బతికి బట్టకట్టి బయటపడ్డాను. తిన్నగా ఈ ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చావు చూడు, అక్కడికి వచ్చాను. పశ్చాత్తాపడి మునుపడి దుష్కార్యాలన్నింటికి కూడా బుద్ధి చెప్పి ఇలా జటాజూటాన్ని కట్టుకుని, నారచీరలు కట్టుకుని, మెడలో రుద్రాక్షమాల వేసుకుని మౌనంగా తాపస వృత్తిలో జీవిస్తున్నాను. అలాంటి రాముడు నాకు ఏ జింకను చూసినా కనబడుతున్నాడు, ఏ చెట్టును చూసినా కనబడుతున్నాడు, ఏ పుట్టను చూసినా కనబడుతున్నాడు. రాముడు కనబడనటువంటి చోటంటూ నాకు ఎక్కడా లేదు. ఆఖరికి నీలో కూడా కనబడుతున్నాడు. అంటే రాముడి భయం మారీచుడి యందు అంత బాగా నాటుకుపోయి, ఇంకా ఆ మహానుభావుడు నాకు పాశాన్ని ధరించినటువంటి యముళ్లా కనబడుతున్నాడు. ఓ రావణ, ఉండడానికి నిజానికి ఒక రాముడే అయినా కొన్ని వేల మంది రాములు నాకు అన్ని చోట్ల కనబడుతూనే ఉన్నారు. నా కంటికి అంతటి భయం వేస్తోంది నాకు రాముడు అంటే. ఇన్ని మాటలు ఎందుకయ్యా ఓ రావణ, చెప్తాను విను. రామమేవ హి పశ్యామి రహితే రాక్షసాధిప
దృష్ట్యా స్వప్నగతం రామం ఉద్భ్రమామి విచేతన. నేను కర్మం జాలక ఎప్పుడైనా నిద్రపోయినటువంటి కొంతసేపటి కలస్తోంది. ఆ కలలో రాముడు బాణాన్ని లాగి పట్టుకున్నట్టు కనబడితే వెంటనే మెళుకు వచ్చి భయపడిపోయి చూసుకుంటున్నాను పక్కనెక్కడన్నా రాముడు ఉన్నాడేమో. అంత భయంగా ఉంది నాకు. ఇంతకంటే ఇంకో మాట చెప్తాను విను ఓ రాక్షసరాజా. రకారాదీని నామాని రామత్ర అస్య రావణ రత్నాని చ రథాంశ్చైవ సంత్రాసం జనయంతి మే. భయానికి పరాకాష్ట ఏంటో ఈ శ్లోకంలో చెప్పాడు మారీచుడు. రకారంతో మొదలయ్యేటువంటి ఏ పేర్లు విన్నా సరే దడా వణుకు పట్టుకున్నాకన్నాడు. రకారంతో ఏం మొదలవుతాయి? ఇంకా రాముడు, రమణి, రాధిక, రాజీవ, రావణ, రథము, రత్నము ఇలాంటివి ఏవైతే మొదలవుతాయో వీటికి మొదలక్షరాలు ఏమిటి? ఇలా రకారంతో మొదలయ్యేటువంటి మొదలక్షరాలు వింటేనే దడావణుకు వచ్చేస్తామన్నాడు వాడు. అంటే అంత భయపడిపోయాడు అనమాట వాడు. ఇంకా రామాన్ని పూర్తిగా నక్కలేదు, రా అంటే చాలు వీడి గుండె అయిపోతుంది. అలా ఉందయ్యా రావణ, ఆ రాముడి వల్ల నాకు కలిగినటువంటి భయం. నేను ఆయన యొక్క ప్రభావాన్ని పరిపూర్ణంగా స్వయంగా చూసిన వాడిని. ఆ రఘువీరుడు బలిచక్రవర్తి లాంటి వాణ్ణి కూడా సంహరించగలిగినటువంటి గొప్పవాడు, నముచి లాంటి వాణ్ణి కూడా సంహరించగలిగినటువంటి గొప్పవాడు. అలాంటి వాడి ముందు నువ్వేం పనికి వస్తావు? నువ్వు పనికిరావు. ఓ రాక్షసరాజా, నీకు గనక చేవ ఉంటే ఆ రాముడు ఎదురుకుండా నుంచుని పోరాడడానికి ప్రయత్నించు. అంతే తప్ప సీతాపహరణానికి గనక నువ్వు నిశ్చయించావా నీకు ఖచ్చితంగా మరణమే, దానికి రెండో ఆలోచన లేదు అన్నాడు. ఎందుకు? నువ్వు మరల ఎప్పుడైనా నన్ను చూడాలి అనుకుంటే సీతాపహరణం మాత్రం చేయకన్నాడు. అంటే మీకు అర్థమైందండి? నీ బతుకు నన్ను మళ్ళీ చూడాలని ఎప్పుడన్నా అనుకునేట్లా ఉంటే, నన్ను చూడాలి అంటే నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళడం కానీ సీతాపహరణం కానీ చేయకూడదు. తిన్నంగా ఇంటికి వెళ్ళిపోతే పెళ్ళాం బిడ్డలతో సుఖంగా ఉండి ఎప్పుడన్నా మళ్ళీ ఇలా వచ్చినప్పుడు ఓ మారీచా ఎలా ఉన్నావు ఏంటి అని అడగడానికి ఉంటుంది, లేకపోతే నువ్వు ఉండవని చెప్పాడు. శ్రీరాముడు మహాపరాక్రమవంతుడు, అసమాన ప్రజ్ఞాశాలి, ఆయన బలం నిరుపమానమైంది. కనుక నీవు గనక సీతాపహరణం చేశావా, ముందు నువ్వు వెనకాల నీ తక్కుంగల బలమంతా కూడా నిప్పుల్లో పడినటువంటి మిడతల్లా మాడిపోతారు. నువ్వు అటు వెళ్ళకన్నాడు. నీ క్షేమాన్ని, నీ బంధువుల యొక్క క్షేమాన్ని, నీ హితాన్ని కూడా కోరి ఇలాంటి సలహా ఇస్తున్నాను. అందువల్ల రామబాణాల యొక్క ధాటికి మాత్రం ఎనకాకు. అది ఒక్కడి తప్ప ప్రపంచంలో నువ్వు ఏం చేయమన్నా సరే చేస్తాను. సీతాపహరణానికి రామక్రోధానికి మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ తోడ్పడడం కష్టం అన్నాడు. మారీచేన తు తద్వాక్యం క్షమం యుక్తం నిశాచరః ఉక్తోన ప్రతిజగ్రాహ మర్తుకామ ఇవౌషధం. మారీచుడు ఇప్పటిదాకా చెప్పిన మాటలన్నీ కూడా చాలా గొప్పవి. పరమసత్యాలన్నీ రామచంద్రమూర్తి ఎడల చెప్పాడు వాడు. కానీ సక్రమంగా విని దాన్ని ఆచరించేవాడికైతే మనం చెప్పచ్చు. నేను విషం తాగిదస్తాను అని చెప్పేవాడికి మీరు ఎన్ని మాటలు చెప్పినా సరే వాడు విషమే తాగుతానంటాడు. అలాగా చావు రాశి పెట్టి ఉన్నటువంటి ఈ రావణాసురుడికి వాడు చెప్పిన ఏ మాటలో కూడా తలకెక్కట్లేదు. ఎక్కక ఓ మారీచ, రాజు యొక్క మనస్సు ఏంటో తెలుసుకోకుండా నువ్వు పలికినటువంటి ఈ పలుకులన్నీ కూడా అనుచితాలు. ఎప్పుడూ రాజు యొక్క మనస్సు తెలుసుకుని నువ్వు మాట్లాడాలి. రాజుగా నేనేం ఆలోచిస్తున్నాను? సీతను ఎత్తుకొచ్చేద్దామని ఆలోచిస్తున్నాను. నువ్వేం చెప్పాలి? ఆ ఎత్తుకొచ్చేయడానికి ఎంత బాగా ఎత్తుకొచ్చేయచ్చో చెప్పాలి తప్ప ఇలా ఎత్తుకు రాకూడదు, నువ్వు నీ బంధుమిత్రులు చచ్చిపోతారు లాంటి మాటలు చెప్పకూడదు. అందున మానవమాత్రుడైనటువంటి ఆ రాముడి గురించి అంత గొప్పగా చెప్తావేమిటి? నేను ఎవరిని ఎదిరించానో తెలుసా? దేవేంద్రుని ఎదిరించాను, వరుణుణ్ణి ఎదిరించాను, కుబేరుణ్ణి ఎదిరించాను,
ఇలా దిక్పాలకులందరినీ కూడా ఎదిరించి గెలిచాను. ఆఖరికి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు కూడా నా ధాటికి భయపడి పారిపోయాడు. అలాంటి వాణ్ణి నన్ను చూసి ఆ రాముణ్ణి చూపించి నువ్వు ఆ రాముణ్ణి ఏమీ చేయలేవని, ఆ రాముడితో పోరాడవద్దని, సీతాపహరణం వద్దని ఇలాంటివన్నీ చెప్తావా అన్నాడు రావణాసురుడు. మూర్ఖురాలైనటువంటి ఒక స్త్రీ యొక్క మాట పట్టుకుని వనాలకి వచ్చి రాజ్యాన్ని వదిలిపెట్టేసిన వాడు నన్నేం చేస్తాడు? మళ్ళీ మొదటికి వచ్చాడు వీడు. ఇంత ముందు ఒకసారి చెప్పాడు, మళ్ళీ మొదటికి వచ్చాడు. ఇంకా రాజ్యాన్ని పరిత్యజించి చేవలేక అడవుల్లో తిరుగుతూ ఉన్నటువంటి చేవగారి నీరుగారినటువంటి ఆ రాముడు నన్నేం చేస్తాడు? ఆ రాముడి ప్రాణాల కంటే ప్రాణమైనటువంటి ఆ సీతను నీ కళ్ళ ముందే అపహరించి నీకు చూపిస్తాను ఓ మారీచా అన్నాడు. ఇది నా మనసులో మాట, తిరుగులేనటువంటి నిర్ణయం. ఇంద్రాది దేవతలు కానీ, మాలి సుమాలి వంటి అసురులు కానీ ఈ నా నిర్ణయాన్ని తిరిగి మరల వెనకకు రప్పించలేదు. సీతాపహరణం ఎలాంటి పరిస్థితుల్లోనూ సరే చెయ్యవలసిందే అన్నాడు రావణాసురుడు. ఓ మారీచ, నీవు రాజును గనక గౌరవించాలి అని భావించినట్లయితే ఈ ధర్మాన్ని విడనాడి, ఏ ధర్మం? ఈ హితోపదేశము అనేటువంటి ధర్మాన్ని విడనాడి అజ్ఞానంలో మునిగి అభ్యాగతుడనై నన్ను దుర్జనుడుగా భావించి పరుషంగా మాట్లాడుతున్నావు. నేను తలపెట్టినటువంటి సీతాపహరణ కార్యం నాకు మంచిదా లేక చెడ్డదా లేక క్షేమమా కాదా అని నిన్ను అడగడానికి రాలేదు. ఎప్పుడూ భృత్యుడు మహారాజు యొక్క మనస్సులో మాట తెలుసుకుని తదనుగుణంగా భావించాలి. నేను ఇలా నిన్ను అడిగితే నువ్వు నాకు ఇలాంటి నీతిబోధ చెయ్యాలి. నేనేమంటున్నాను? సీతాపహరణం చేస్తానంటున్నాను. ఆ చెయ్యడానికి నువ్వు ఏం సహాయం చేయగలవో చెప్పు. అంతే తప్ప చెయ్యొద్దని, రాముడు అలాంటి వాడని, నీ యొక్క జనాలందరూ నాశనమైపోతారని ఇలాంటి హితోపదేశాలు మాత్రం చెయ్యకు అన్నాడు. ఓ మారీచ, వెండివలే తెల్లని చుక్కలు కలిగి చిత్రమైనటువంటి బంగారు వన్నెలేడిగా మారి నీవు రాముడి ఆశ్రమంలో సీతాదేవి ఎదుట సంచరించు. ఆ విధంగా స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి నిన్ను చూసి ఆ సీత మనసు పడుతుంది. రాముణ్ణి చేరపిలుస్తుంది. స్వామి, ఆ లేడి నాకు తెచ్చివ్వండి అంటుంది. రాముడు అలాగేనంటాడు. నీవు చెంగు చెంగున పరిగెడతావు. నీ వెనక రాముడు అడిగెడతాడు. ఆ తర్వాత రాముడు ఆలస్యం చేయడం వల్ల లక్ష్మణుడు రాముడు కోసం వెళ్తాడు. నేను అలా సీతను పట్టుకొచ్చేస్తా అన్నాడు, తేలిగ్గా జరిగిపోయే విషయంలో భావించి. ఓ మారీచ, నేను గనక నువ్వు ఈ చెప్పినటువంటి విషయాలని దేనిలోనైనా సరే పొరపాటుగా చేసినా లేక ఇప్పుడు నువ్వు నేను ఈ పని చెయ్యను అన్నా నిన్ను ఇక్కడే చంపేస్తా. ఆలోచించుకో అని చెప్తూ, ఓ మారీచుడా, నేను చెప్పినట్లుగా నువ్వు మృగరూపాన్ని ధరించి ఆ సీతాదేవి దగ్గర నిలబడి ఆమెకు నీ మీద మనస్సు కలిగించి ఆ రాముడి చేత నిన్ను పట్టించేటువంటి ఏర్పాటు ఆమె చేత చేయించి నీవు పరిగెడితే నీ ప్రాణాలు ఎప్పుడైనా దగ్గచ్చేమో. ఏది? రాముడు నిన్ను చంపకుండా నువ్వు తప్పించుకు పారిపోతే. నువ్వు అలా వెళ్ళను అంటావా? నా చేతిలో నువ్వు ఇప్పుడే చచ్చిపోతావు. ఏం కావాలి అని ఆప్షన్ ఇచ్చాడు. దాంతో మారీచుడికి మతిపోయినంత పని అయింది. మతిపోయినంత పని మాట చెప్పుకోవడం కంటే పచ్చి వెలక్కాయ నోట్లో పడినట్టుగా అయింది. మింగలేడు, కక్కలేడు, వెళ్తానలేడు, వెళ్ళనలేడు. వెళ్ళను అంటే ఇక్కడ చచ్చిపోతాడు, వెళ్తానంటే కొంచెం లేటుగా అక్కడ చస్తాడు. ఆ విషయం వీడికి తెలుసు. ఎందుకంటే అప్పటికి 2 అవకాశాలు ఇచ్చాడు రాముడు. 2 అవకాశాలు వీడు బతికాడు. 3వ అవకాశానికి కూడా మళ్ళీ వెళ్ళి ఆయన ముందు నుంచున్నాడు అనుకోండి, ఈసారి ఖచ్చితంగా చంపేస్తాడు. రాముడి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే అవకాశాలు ఇవ్వడం. ఇది కృష్ణుడు అవకాశాలు ఇవ్వడం. కృష్ణుడు ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. వెళ్ళడం, టార్గెట్ ఫిక్స్ చేయడం, వాడిని లేపేయడం, ఇది ఒకటే కృష్ణుడి దగ్గర పని. కానీ రాముడు పాపం అవకాశాలు ఇస్తాడు, వాడు మారతాడేమో అని.
వీడికి అర్థమైపోయింది, మనకి ఇది 3వ అటెంప్ట్, ఇది మనం ఇందులో ఖచ్చితంగా బతకం సంగతి వీడికి అర్థమైపోయింది. ఓ రావణ, నువ్వు గనక ఇలాంటి సీతాపహరణ కార్యానికి గనక దిగితే నీవు, నీ కుటుంబము, నీ రాజ్యము సర్వనాశనం అవుతుంది. అసలు ఇలాంటి ఉద్దేశాన్ని నీ తలలోకి బాగా ఎక్కించినటువంటి వాడెవడు? ముందు వాడి పేరు చెప్పన్నాడు. వీడికి అసలు ఆ చెప్పిన వాడెవడో వాడిని పట్టుకుని చంపేయాలనిపిస్తుంది మారీచుడికి. లేదా సుఖానున్న ప్రాణం శుభ్రంగా తపస్సు చేసుకుంటూ పక్కన ఎక్కడో కూర్చునేవాడికి ఇలాంటిది ప్రేరేపించి వీడిని ఇక్కడికి పంపించాడు. చూసారా? నువ్వు సుఖాలతోనూ సంతోషాలతోనూ ఉండలేక, చూచి ఓర్వలేక ఎవడో నిన్ను ఇలాంటి దుష్కార్యానికి ప్రేరేపించాడయ్యా. సూటిగా నిన్ను ఎదిరించలేక, నీతో పోరాడి గెలవలేక, మన రాక్షసుల్లోనే ఎవరో నిన్ను ఇలా రాముడి ముందు బలిపెట్టాలని భావించారు. అందువల్ల ప్రాజ్ఞుడైనటువంటి రాజు ధర్మాధర్మాలు, యుక్తాయుక్తాలు ఇవన్నీ ఆలోచించుకుని మరీ అడుగు వేయాలి. పొరపాటుగా అడుగు వేస్తే పీకలోతు ఊబిలో మునిగిపోవడం ఖాయం. పైగా ఇది ఊబి కాదు, ఎవడన్నా వచ్చి లాగుతాడనడానికి. రామబాణాగ్నిలో మాడిపోవడం, ఇంకక్కడ లాగేవాడు ఎవడు ఉండడు అని కూడా చెప్పాడు మళ్ళా ఈ మారీచుడు. ఓ రావణ, లోకవిరుద్ధంగాను శాస్త్రాలకి వ్యతిరేకంగాను ప్రవర్తిస్తూ ఉన్నటువంటి నిన్ను ఆ పెడదారి నుంచి మళ్ళించేటువంటి అమాత్యులు ఎవరూ లేరా? నీ దగ్గర అలాంటి మంత్రులు ఎవరూ లేరా? ఇంకా ఇలాంటి పని మానుకో అని చెప్పాడు. కానీ రావణాసురుడు మాత్రం ఏ మాట మీద నిలబడ్డాడు? సీతాపహరణము అనే తప్పితే నాకు ఏమీ వినబట్టం లేదు అన్నాడు. ఇంకా నా సమయం అయిపోయింది అనుకున్నాడు మారీచుడు. ఓ రాక్షసరాజా, క్రూరదండన ద్వారా రాజ్యాన్ని పరిపాలించడం అసాధ్యం. అలాగే ప్రజల యొక్క మనోభావాలకి భిన్నంగా ఉండేటువంటి రాజు ఎక్కువ కాలం మనలేడు. చూడండి ఎంత గొప్ప మాట చెప్పాడో. ఈ మాట అప్పటికీ ఇప్పటికీ కూడా నిజమే. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పాలన చేసిన ఏ చక్రవర్తులు, రాజులు, ప్రభుత్వాలు కూడా ఎక్కువ కాలం మనలేవు. ఇంకా ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి నేల మీద వేగంగా పయనించేటువంటి అశ్వాలు అసమర్థుడైనటువంటి సారథితో సహా నశించినట్లుగా తీక్షణములైనటువంటి ఉపాయాలను ఉపదేశించేటువంటి మంత్రులు తమతో పాటుగా తమ రాజును కూడా యుద్ధభూమికి బలిపెడతారు. ఇంకా ఇన్ని మాటలు ఎందుకు? ఓ రావణ, నేను శ్రీరాముని చేతిలో మరణించడం అనేది యాదృచ్ఛికం, అది విధి నిర్ణయం. నేను ఇప్పటి విధి నిర్ణయాన్ని 2 సార్లు తప్పించుకున్నాను. కానీ విధి నా నుదుట ఏం రాసిందంటే నీవు రామబాణాల చేత మాత్రమే చంపబడతావు అని నిర్దేశించింది. కానీ నీవో బుద్ధిపూర్వకంగా రాముడి చేతిలో చావడానికి ముందుకెళ్తున్నావు. చూశావా తేడా? ఓ రావణ, నా నుదుటన ఆ బ్రహ్మ రామబాణాల చేతిలో సంహరించబడాలి వీడు అని రాశాడు. నీ నుదుటన అలా రాయలేదు. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ప్రత్యేకంగా నీ నుదుట నువ్వే రాసుకుంటున్నావు, నేను రామబాణాల చేతిలో చంపబడాలి అని. చూశావా? కానీ రావణ, నీకు సహాయం చేయక నీ చేతిలో చనిపోయే కంటే ఆ రాముడికి అపకారం చేసి అతని చేతిలో చనిపోవడమే నేను అన్ని రకాలుగాను కూడా మంచిది అని భావిస్తాను. ఇంకా నేను ఎప్పుడు చనిపోతానో కూడా చెప్తాను నీకు, విను అన్నాడు. నిజంగా మారీచుడు ఆ 2 సార్లు రామబాణాన్ని తిన్నాడేమో, వాడికి బ్రహ్మజ్ఞానం అలవడింది. ఎందుకంటే నేను ఎప్పుడు చనిపోతానో చెప్పనా ఓ రావణ? ఎప్పుడైతే సీతాదేవి నన్ను చూపించి ఆ లేడి నాకు కావాలి అని ఆమె అడిగినప్పుడు
ఆ రాముడు నాకేసి ఎప్పుడైతే చూస్తాడో పట్టుకుందామని, అలా రాముడు చూపు ఎప్పుడైతే నా మీద పడిందో అప్పుడే నేను చచ్చిపోయానని భావించు అన్నాడు రావణాసురుడు. కానీ సీతాదేవిని గనక నీవు అపహరిస్తే నీవు నీ లంకా నీ రాక్షస కోటి కూడా హతులవడం రాముల వారి చేతిలో తథ్యం. ఇది ముమ్మాటికి నిజం. ఓ నిశాచర ప్రభు, నీ హితాన్ని కోరుతూ నేను ఎంతగా నివారించినా సరే నీవు నా మాట వినడం లేదు. అల్పాయుష్కులు ఆయువు తీరినప్పుడు సన్మిత్రుడు చెప్పిన మాటల్ని ఏమాత్రం పరిగణిస్తారయ్యా? సావు రాసిపెట్టి ఉన్నవాడికి మనం ఎంత చెప్పినా చెవికి ఎక్కదు, తెలుసా అండి? ఇలా మారీచుడు చెప్పి ఆ రాక్షస ప్రభు అయినటువంటి రావణాసురుడికి భయపడి అత్యంత దీనంగా ముఖం పెట్టి, సరే రండి వెళ్దాం అన్నాడు. వీడు అడుగు ముందుకేస్తున్నాడు కానీ పై ప్రాణం పైనే పోతోంది. మళ్ళా చెప్పాడు, ధనుర్బాణాలని ధరించినటువంటి ఆ రాముడు మరల నన్ను గనక చూసినట్లయితే ఈసారి రామబాణాగ్నికి నేను హతం కావడం ఖచ్చితంగా నిజం. ఇందులో రెండవ మాట లేదు. ఓ రావణ, శ్రీరాముణ్ణి ఎదిరించిన వాడెవడూ కూడా ప్రాణాలతో ఇంటికి వెళ్ళడు. వాడు మృత్యుముఖానికి మాత్రమే ఎరవేయబడతాడు. ఓ నిశాచర, నీ అధీనంలో ఉన్నటువంటి నేను నా ప్రాణాలు ఇంతకంటే ఏం చెప్పగలం? నడు, నీతో బాటే వస్తాను అని కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటూ బయలుదేరాడు. నీకు మేలగుగాక అన్నాడు వెటకారంగా. ఎవరు? మారీచుడు. ఎవరిని? రావణాసురుణ్ణి. మేలగుగాక అంటే అర్థం ఏంటి తెలుసా అండి? నీ టైం కూడా దగ్గర పడిపోయిందిరా అబ్బాయి అని చెప్పాడు. ఎప్పుడైతే నడు వెళ్దామన్నాడో మారీచుడు, వెంటనే రావణాసురుడు దగ్గరికి వచ్చి గట్టిగా గౌరవించుకున్నట్ట. ఓహో మారీచా, ఇన్నాళ్లకి నువ్వు నాలా ఆలోచించడం మొదలెట్టావు అన్నాడు. అని ఇప్పుడు నువ్వు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా నిజంగానే వీరోచితంగా మాట్లాడావు. ఇప్పుడు నువ్వు అసలైనటువంటి మారీచుడివి. ఇంతకుముందు ఏదో రమబాణం తగిలి నేను అలా మారాను ఇలా మారానన్నావు. కాదు, నీలో ఉన్న అసలు మారీచుడు ఇప్పుడు బయటకు వచ్చాడు. నడు అన్నాడు. నాతో కూడా ఈ రథాన్ని ఎక్కు. ఇంకా సీతాదేవిని ఎన్ని రకాలుగా ప్రలోభపెడితే బాగుంటుందో ఇప్పటి నుంచి ఆలోచించు. రామలక్ష్మణులు ఇరువురు కూడా ఆశ్రమంలో లేని సమయంలో ఆ సీతని నేను బలవంతంగా తీసుకువస్తాను అన్నాడు. మారీచాశ్రమం నుంచి ఆ వేగవంతములైనటువంటి అశ్వాలు పూంచినటువంటి ఆ రథం ఆకాశ మార్గానికి లేచింది. ఎక్కడైతే రామచంద్రమూర్తి సీతాలక్ష్మణులతో ఉన్నారో పంచవటి క్షేత్రం, ఆ క్షేత్రంలో అక్కడున్నటువంటి ఆ పర్ణశాలకి బాగా దూరంగా ఆగి బంగారు రథాన్ని దిగారు. రావణాసురుడు మారీచుడు చేయి పట్టుకున్నాడు. ఓ మిత్రమా, అరటి చెట్లతో పచ్చగా మెరిసిపోతూ ఉన్నటువంటి ఆ ఆశ్రమం రాముడిది. అందువల్ల వచ్చిన పని వెంటనే మొదలుపెట్టు అన్నాడు. అంటే ఏమవ్వాలి వాడు? ఇప్పుడు బంగారు లేడీ అవ్వాలి. ఆ బంగారు రంగులో ఉన్నటువంటి లేడీ చర్మం మీద తెల్లని వెండి చుక్కలు ఉండాలి. దాంతో విధి లేక ఓ పక్కన లోపల బాధపడుతూ పైకో వెరినోగోటు నవ్వి మొత్తానికి లేడిగా మారాడు. వీడు మారిన చక్కగా వయ్యారంగా అడుగులో అడుగేసుకుంటూ ఆ చిట్టి తోకని ఇలా ఇలా ఊపుకుంటూ చెవుల్ని ఇలా ఇలా ఊపుకుంటూ ఆ బెదిరేటి కళ్ళతో అటు ఇటు ఇటు అటు తిరుగుతూ మొత్తానికి ఆశ్రమ ప్రాంగణంలో అడుగెట్టాడు. మారీచుడు ధరించినటువంటి ఆ మృగరూపం ఎలా ఉందట? కొమ్ములు ఇంద్రనీలాల్లా నల్లగా మెరిసిపోతున్నాయట. దాని ముఖమంతా కూడా తెల్లటి తెలుపుతో మెరిసిపోతోంది. దాని పెదాలన్నీ కూడా మామూలుగా లేడి పెదాలు ఎలా ఉంటాయి? లేత నలుపు రంగులో ఉంటాయి. కానీ ఈ లేడి పెదాలన్నీ కూడా తామర పువ్వు రంగులో ఉన్నాయట. చెవులన్నీ కూడా ఇంద్రనీలమణుల్లా నిగనిగలు ఆడిపోతున్నాయట.
మెడ కొంచెం పైకెత్తిందిట. ఆ లేడీ యొక్క అడుగు భాగం తెల్లగా మల్లె పువ్వులా మెరిసిపోతోందిట. ఇంకా చంద్రుడు ఎలా ఉంటాడో అలాగ చుక్కలన్నీ మెరిసిపోతున్నాయట, వెండి చుక్కలు ఆ పచ్చటి లేడీ చర్మం మీద. వివిధ రకాలైనటువంటి రత్నాలని పోలినటువంటి రంగులతో మెరిసిపోతున్నాయట ఆ లేడీ యొక్క చర్మం మీద ఉన్న చుక్కలు. అత్యంత అపురూపంగా ఉండేప్పటికల్లా ఆ చుట్టుపక్కల సంచరించేటువంటి లేళ్లన్నీ కూడా మోరపైకెత్తి చూస్తున్నాయట. ఇప్పటిదాకా మనకి తెలియనటువంటి ఈ మృగం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నాయట. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లేత గరికని మునిపంట కొరుకుతూ ఒక్కొక్క అడుగే వేస్తూ ఎవరన్నా వస్తున్నారేమో అన్నట్టుగా బెదిరిపోతున్నట్టుగా మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా ఎన్ని రకాలైనటువంటి అభినయాలు చెయ్యాలో అన్ని రకాల అభినయాలు ఆ మృగరూపంలో ఉన్నటువంటి మారీచుడు చేస్తున్నాడు. ఒకసారి కూర్చుంటోంది, ఓసారి లేస్తోంది, ఓసారి రెండు కాళ్ళు కూడా పైకెత్తి అందకుండా ఉండేటువంటి ఆ ఆకుల్ని, లేతాకుల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఓసారి చెంగును ఎగురుతోంది, ఓసారి మామూలుగా చతికిల పడి కూర్చుంటోంది, ఓసారి తన నాలిక పెట్టి వెనకాలన్నటువంటి చర్మాన్ని రాసుకుంటోంది. ఇలా ఒక లేడీ తాలూకు హావభావాలు ఎంత అందంగా చూపించాలో అంత అందంగానూ చూపించాడు ఆ మారీచుడు. లేళ్ల గుంపులన్నింటిలోనూ కలిసి దూరిపోయాడు. వాటితో పాటుగా చెంగును ఎగురుతున్నాడు. ఇలా ఎగురుతూ చిత్ర విచిత్రములైనటువంటి విన్యాసాలన్నీ చేస్తున్నాడు అక్కడ. కానీ మిగతా లేళ్లన్నీ కూడా ఏం చేస్తున్నాయట, ఈ లేళ్ల మధ్యలోకి ఎప్పుడైతే దూరాడో మిగతా లేళ్ళు ఇదేదో కొత్తగా ఉన్నట్టుగా ఉంది అని దగ్గరికి వచ్చి అని గట్టిగా ఓసారి పీల్చి ఇది మన లేడి కాదు అని భయమేసి పారిపోయాడు. కానీ మారీచుడికి మాత్రం తన యొక్క జన్మతః ఉండేటువంటి సంస్కారం ఉంటుంది. ఏంటంటే అది చెప్పండి. ఆ సంస్కారం ఏంటయ్యా అంటే, ఇదే మామూలు రూపంలో ఉంటే ఈ పాటికి ఆ లేళ్లన్నింటినీ కూడా అప్పడాలా నలుచుకుని తినేసేవాడు. ఓ పక్కన పెదాలు తడి చేసుకుంటున్నట్ట, పక్కనే ఉన్నాయి బాగా బలిసిన లేళ్ళు. ఇప్పుడేమో తినడానికి లేదు, జానకిని మాయ చేయడం కోసం వచ్చాడు. ఇదేమిట్రా బాబు ఇలా అయిపోయింది అనుకున్నట్ట. ఇతర జంతువులన్నీ కూడా దాన్ని సమీపించి ఇది మనకి సంబంధించింది కాదని భయపడి పారిపోయాడు. జంతువులకి కొన్ని రకాలైనటువంటి సంస్కారాలు ఉంటాయి. మనకి ఎప్పటి నుంచో తెలిసిన సంస్కారం ఏంటంటే, భూకంపాలు వస్తున్నాయని భావించినట్లయితే ఆవులు ఆ రాట దగ్గర కట్టబడినటువంటి కట్టుతాడును విప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. ఆవులు కానీ ఎడ్లు కానీ. మన ఇంట్లో ఉంటే మన బతుకు ఏమీ అర్థం కాదు, ఏదో 2-3 తప్పేలాలు పడితే తప్ప మనం బయటికి రాము. కానీ ఆవులు ఒకరోజు ముందు నుంచే ఆ కట్టినటువంటి పగ్గంతాళ్ళు పట్టుకుని బయటకు వచ్చేయడానికి ప్రయత్నం చేస్తాయి. కట్టించుకోబడవు, అక్కడ పెట్టినా కూడా మొరాయిస్తాయి. అలాగే కలుగులో ఉండేటువంటి ఎలకలు బయటకు వచ్చేస్తాయి, లోపలికి వెళ్ళవు, చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇది స్వతసిద్ధంగానే వాటికి కలిగినటువంటి గొప్పతనం. అలాంటి జ్ఞానం మనకి లేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిగతా జీవాలన్నీ కూడా ఈ లేడిని చూసి భయపడిపోతున్నాయట. అదే సమయానికి అద్భుతమైనటువంటి శారీరక సౌష్ఠవం కలిగినటువంటి ఆ జగజ్జనని అయినటువంటి ఆ సీతామహాదేవి పువ్వులు కోయడం కోసం ఆశ్రమ బహిప్రాంతాలకు వచ్చారు. మనోహరమైనటువంటి ముఖ సౌందర్యం కలిగినటువంటి ఆమె అక్కడ ఉన్నటువంటి కరవీర పుష్పాల్ని, అశోక పుష్పాల్ని, లేతమామిడి పువ్వులని కొయ్యడం కోసం వచ్చి ఉన్నారు. సీతాదేవి 13 సంవత్సరాల కాలం వనవాసాన్ని గడిపినటువంటి పరమసాధ్వి. ఇంకా ముత్యాల్లా మెరిసిపోతూ ఉన్నటువంటి బంగారపు రంగు మీద ఉన్నటువంటి ఆ చుక్కలు కలిగినటువంటి ఆ దివ్యమైనటువంటి మృగాన్ని చూసింది సీత. ఒక్కసారి మిలమిలలాడేటువంటి తన యొక్క కళ్ళని బాగా పెద్దవి చేసి మరీ చూసింది. అలాగా అప్పటిదాకా లేళ్లను ఎన్నో చూసింది ఆవిడ, కొన్ని 100 లేళ్లను చూసింది. కానీ ఇలాంటి ధగద్ధగాయమానంగా మెరిసిపోయేటువంటి లేడిని మాత్రం చూడలేదు. దాంతో కొయ్యడం ఆపేసి ఆ బుట్ట అలాగే పట్టుకుని
గడ్డం కింద చేయి పెట్టుకుని అలాగే ఆ లేడీని చూస్తూ ఉండిపోయింది ఆవిడ. ఇంకా ఎప్పుడైతే సీతాదేవి తనకేసి చూస్తోంది అని గ్రహించాడో ఆ మారీచుడు తాను కూడా సీతాదేవికి చుట్టుపక్కల ఏరియాల్లోనే తిరుగుతూ చెంగును ఎగురుతూ దగ్గర దాకా వస్తూ దూరంగా వెళ్తూ ఆవిడ పట్టుకోవడానికి చేయి జాపితే కొంచెం దగ్గరగా వచ్చి ఆ చేయి దగ్గరగా వస్తే దూరంగా ఎగురుతూ ఇలా అనేకమైనటువంటి నయగారాలు వగలు కులుకులు ఎన్ని చూపించాలో లేడిగా అన్నీ చూపించాడు వాడు. ఓ పక్కన పూలు కోస్తూనే ఉన్నారు ఈమె, మరి ఒక పక్కన ఆ లేడిని చూస్తూనే ఉన్నారు. దాంతో ఒక్కసారిగా సీతాదేవి నుంచున్న ఆవిడే వెనకకి తిరిగి ఆ రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామి కేసి కూడా చూసి, మీరిద్దరూ ఒక్కసారి ఆయుధాలు తీసుకుని రండి అని గట్టిగా కేకవేశారు. దాంతో ఎప్పుడైతే సీతాదేవి ఇలా పిలిచిందో వెంటనే ధనుర్బాణాలు ధరించారు రామలక్ష్మణుడు. ఆ సీతాదేవి పిలిచిన వైపుగా బయలుదేరి వచ్చారు. ఇప్పుడు వారి చూపులకు కూడా ఆ అద్భుతమైనటువంటి బంగారు లేడి కనబడుతోంది. లక్ష్మణస్వామి ఎప్పుడైతే ఆ లేడీని చూశాడో వెంటనే అన్నగారి యొక్క భుజం మీద చేయి వేశాడు. అన్నా అన్నాడు. రాముడు ఆగి వెనక్కి తిరిగాడు. ఏం తమ్ముడు అన్నారు. అంటే ఇది నిజమైనటువంటి మృగం మాత్రం కాదన్నా, ఒకవేళ మాయావి అయిన పేరుగాంచినటువంటి ఆ మారీచుడు మరల ఇలా ఏదైనా మృగరూపాన్ని ధరించి మన దగ్గరికి వచ్చి ఉంటాడు రెండవసారి. ఇంతకుముందు ఒకసారి వచ్చాడు, అప్పుడు వాడు మారీచుడు సంగతి రాముడికి తెలుసు. ఈ వనంలో సంచరించేటువంటి రాజులను, అంటే వేట కోసం వచ్చేటువంటి మహారాజుల్ని మృగరూపాన్ని ధరించి ఆ మాయావి అయినటువంటి మారీచుడు మట్టుపెట్టాడు అని మనం విని ఉన్నాం ఇదివరకు. ఓ పురుషశ్రేష్ఠుడా, ఆ మారీచుడు మహామాయల మారి, అతడే ఈ మాయామృగరూపాన్ని ధరించి ఉంటాడు. ఇది గంధర్వనగరంలాగా కనబడుతూ ఉన్నా, గంధర్వనగరం అంటే మాయా నగరంగా కనబడుతూ ఉన్నా వాస్తవానికి ఇది నిజమైనటువంటి లేడీ కాదు. ఓ జగన్నాథ, మనం చదివినంత వరకు, విన్నంత వరకు, చూచినంత వరకు ఎప్పుడైనా ఇలాంటి వన్యచిహ్నులు కలిగినటువంటి లేడీ ఉంది అని విన్నామా? లేదే. అందువల్ల ఇది నిజమైనటువంటి లేడీ కాదన్నయ్యా అన్నాడు. ఆ మాయాలేడి యొక్క శారీరక సౌందర్యానికి ఆకర్షితురాలై ఆ లేడి తాలూకు వ్యామోహంలో అప్పటికే పీకల దాకా మునిగిపోయినటువంటి సీతామహాదేవి మాత్రం చిరునవ్వులు చిందిస్తూ రామచంద్రమూర్తి దగ్గరికి వడివడిగా వచ్చారు. ఆర్యపుత్రాభిరామోసౌ మృగో హరతి మే మనః అనయైనం మహాబాహో క్రీడార్థం నో భవిష్యతి. ఏమండి, ఈ అందమైనటువంటి ఈ లేడీని చూసారా? ఎంత అందంగా ఉందో. ఆ లేడీని గనక మీరు నాకు పట్టి ఇచ్చినట్లయితే ఈ వనవాసం తాలూకు స్థితి పరిపూర్ణమైందని మనం భావించవచ్చు. ఇంచక్కా మీరు ఎప్పుడన్నా బయటికి వెళ్తే నేను దీంతో ఈ ఆశ్రమ ప్రాంతంలో ఇంచక్కా ఆటలాడుకుంటానండి అందావిడ. ఇప్పటిదాకా ఎన్నో రకాలైనటువంటి మృగాల్ని ఈ 13 ఏళ్లలోనూ చూచాను, కానీ ఇంత అందమైనటువంటి సోయగం కలిగినటువంటి లేడీ మాత్రం నా కళ్ళ పడలేదు. దీన్ని గనక మీరు ప్రాణాలతోనే పట్టుకున్నట్లయితే నేను చాలా సంతోషిస్తాను. ఇలా ప్రాణాలతో మీరు పట్టి తెస్తే ఈ మృగాన్ని మన అయోధ్య నగరానికి తీసుకువెళ్ళి అక్కడ అంతఃపురాలలో అల్లారు ముద్దుగా పెంచుకుంటాను. మన వాళ్ళందరికీ చూపిస్తాను, అత్తలకి, నా చెల్లెళ్ళకి, మిగిలినటువంటి రాచరికంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా దీన్ని చూపిస్తాను. మీకు, భరతునకు, నాకు, అత్తగారులకు
అద్భుతమైనటువంటి మృగం యొక్క సౌందర్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఓ నరశ్రేష్ఠ, ఒకవేళ మీకు ఇది ప్రాణాలతో కనుక చిక్కలేదనుకోండి, కనీసం మీరు దాని యొక్క చర్మాన్నైనా సరే నాకు తీసుకువచ్చి కానుకగా ఇవ్వండి. ఈ జింక యొక్క బంగారు చర్మం మీరు వేసుకుని లేత గరిక మీద బంగారు జింక యొక్క చర్మాన్ని పరిచి దాని మీద మీరు కూర్చుంటే మిమ్మల్ని చూడాలనుంది అంది. ఆ తర్వాత అన్నారు అమ్మవారు, నాథ, ఈ ఘోరమైనటువంటి కార్యానికి పతుల్ని పురికొల్పడం నిజంగా మంచిది కాదు. ఏది, జింకని పట్టి తేవడం వరకు పర్వాలేదు, ఒకవేళ దొరకకపోతే దాన్ని చంపి దాని చర్మమైనా తేవండి అని చెప్పారు కదా. ఇలాంటి కార్యానికి భర్తల్ని పురికొల్పకూడదు. కానీ ఆ జింక యొక్క సోయగం నా చేత ఇలా మాట్లాడించింది అని చెప్తూ, రామచంద్రమూర్తి ఎప్పుడైతే సీతామహాదేవి ఇలాగా వివాహానంతరం 12 ఏళ్ళు, వనవాసానికి వచ్చిన తర్వాత 13 ఏళ్ళు, మొత్తం 25 ఏళ్ల సహచర్యంలో సీత నాకు ఇది కావాలి అని ప్రత్యేకంగా అడిగినటువంటి ఒకే ఒక్క కోరిక ఇది. ఓ లక్ష్మణ, ఈ బంగారు లేడికై ఈ విదేహ రాజకుమారి ఎంత ముచ్చటపడుతోందో చూసావా? అపూర్వ రూపవైభవాలు కలిగినటువంటి ఇలాంటి మృగం మన యొక్క అంతఃపురాలలో ఉండడం మన కోసల సామ్రాజ్యానికి ఒక వన్నె తరిగినటువంటి ఆభరణం లాంటిది. కుబేరుని యొక్క ఉద్యానవనమైనటువంటి చైత్రరథంలో కానీ, దేవేంద్రుని యొక్క ఉద్యానవనమైనటువంటి నందనవనంలో కానీ ఇలాంటి మృగాలు ఉన్నాయి అని మనం విని ఉండలేదు. అలాంటి మృగాన్ని సీత ఎంతో అపురూపమైనటువంటి కానుకగా అడుగుతోంది. ఓ లక్ష్మణ, బ్రహ్మభావం పొందినటువంటి తపస్వి సంకల్పమాత్రం చేత పొందినటువంటి సంపద అంతయు ఉత్తమమైనది అని భావించబడుతుంది. ఎందుకంటే అది లోకానికి హితం చేస్తుందిరా. అలాగే రాజులకు వనాల్లో లభించినటువంటి ఇలాంటి అమూల్యమైనటువంటి సంపదలు రాజులకే చెందుతాయి. అందువల్ల అలాంటి అర్థ సంపాదనకు పూనుకున్న వాడిని లోకంలో మన వాళ్ళు అర్థి అని చెప్తున్నారు. కనుక అమూల్యమైనటువంటి మృగం యొక్క చర్మాన్నైనా సరే మనం సంపాదించాలిరా అని చెప్పి, ఇలాంటి ప్రశస్తమైనటువంటి ఈ జింక యొక్క చర్మం మీద నేను సీత కూడా కూర్చుని ఆనందాన్ని అనుభవించాలి అని నేను కూడా భావిస్తున్నాను. నల్లచారల లేడి, అలాగే బొట్ల చారల ఉన్నటువంటి ఒక లేడి, అలాగే ఒక అద్భుతమైనటువంటి నల్లని చర్మం కలిగినటువంటి దుప్పి, అలాగే ఏనుగు మీద పరిచేటువంటి ఎర్ర చర్మం కలిగినటువంటి ఒక రకమైనటువంటి దుప్పి, ఉనితో సిద్ధం చేయబడినటువంటి ఆస్తరణం, ఇవేవి కూడా ఈ మృగం యొక్క చర్మం మీద కూర్చున్నప్పుడు ఇచ్చేటువంటి ఆనందాన్ని కలిగించలేవురా. లోకంలో 2 దివ్యమైనటువంటి మృగాలు ఉన్నాయిరా. ఒకటి నక్షత్ర మండలంలో ఉన్నటువంటి మృగశీర్షం, రెండవది బంగారు లేడు. అందువల్ల ఇలాంటి బంగారు లేడిని మనది అని అనిపించుకోకపోతే మనం క్షత్రియులం ఎలా అవుతామురా తమ్ముడు? ఒకవేళ క్రూరుడు దుష్ట స్వభావం కలిగినటువంటి ఆమారీచుడే ఇలా లేడి రూపాన్ని ధరించి మనల్ని భ్రమింపచేయాలని చూశాడో, ఇదివరకే వాడికి 2 అవకాశాలు ఇచ్చాం, ఇంకా వాడికి అవకాశాలు ఇవ్వం. ఈ దెబ్బతో వాడికి చావు మూడినట్లే, అలా భావించు అన్నారు. ఓ లక్ష్మణ, ధర్మనిరతుణ్ణి జితేంద్రియుణ్ణి అయినటువంటి నన్నే ఆ మారీచుడు ఇలా లేడి రూపంలో గనక మోసగించితే, వాతాపిని ఇదివరకు అగస్త్యుల వారు ఎలా అయితే నశింపజేశారో అలా నేను కూడా ఆ మారీచుడిని నశింపజేస్తాను. ఓ సౌమిత్రి, నీవు ధనుర్బాణాలతో సర్వసన్నద్ధుడవై
ఇక్కడే ఉండి మైథిలిని రక్షించు. ఏ విధంగానైనా దీన్ని తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. అది సజీవంగానైనా సరే లేక నిర్జీవంగానైనా సరే ఈ మృగాన్ని తీసుకువస్తాను. ఓ లక్ష్మణ, ఈ మృగచర్మం మీద మనసు పడినటువంటి సీతను మాత్రం నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఎందుకు? ఇది అంతా కూడా మాయావులైనటువంటి రాక్షసులు సంచరించేటువంటి ప్రదేశం అని పక్షిరాజు అయినటువంటి ఆ జటాయువు అత్యంత బలశాలి. అతడు మీ ఇద్దరికీ కూడా ఏమీ కాకుండా కాపలా కాస్తాడు. నీవు మాత్రం ఏమరుపాటుతో మాత్రం సీత దగ్గర ప్రవర్తించవద్దు, జాగ్రత్త అని చెప్పి బంగారు పిడిగలిగినటువంటి ఖడ్గాని తన యొక్క నడానికి కట్టుకున్నారు. 3 వంపులు కలిగినటువంటి దివ్యమైనటువంటి తన యొక్క శార్ంగం అని శ్రీ మహావిష్ణువు చేతిలో ఉన్నప్పుడు చెప్తారు. అదే రామచంద్రమూర్తి చేతిలో ఉన్నప్పుడు దాన్ని కోదండం అంటారు. అలాంటి ధనువును అలంకారంగా చేసుకున్నారు. 2 బాణాలని అమ్ముల పొదుల్ని భుజానికి కట్టుకున్నారు. పరాక్రమ స్ఫూర్తితో ఒక్క అడుగు ముందుకేసి తేరిపారి చూశారు ఆ బంగారు వేడికేసి. ఎప్పుడైతే రాముని యొక్క చూపు ప్రత్యేకించి తన మీద పడిందో ఆ మారీచుడికి అర్థమైపోయింది, ఇంకా మనకి భూమి మీద నూకలు చెల్లాయి అనుకున్నాడు. అనుకుని ఎప్పుడైతే రాముడు అడుగు 2వ అడుగు ముందుకు వేశాడో ఒక్కసారి గాల్లోకి లేచి నేల మీద దిగి పరిగెట్టడం మొదలెట్టాడు. ఎప్పుడైతే జింక తప్పించుకుంటూ ఉంది అని భావించాడో రాముడు తన యొక్క నడక వేగాన్ని పెంచి పరుగుగా మార్చాడు. ఆ రాముడు ఆ జింకని అందుకున్నాడా లేదా అన్న సంగతి రేపటి రోజు కార్యక్రమంలో చెప్పుకుందాం. హరి ఓం తత్సత్.